హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని పెన్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ఇలాంటి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఢిల్లీ మీటింగ్లో మొదట చర్చించేది బనకచెర్ల అంశం. గోదావరి జలాలను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చిండు. బనకచెర్ల బీసీ రిజర్వేషన్ల మీద ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేను రోజు చెప్తాను అక్క, మీరు ముసలి కన్నీరు వార్చొద్దు. మీరు బీసీలను అన్యాయం చేసి ఈనాడు బీసీ రిజర్వేషన్ కోసం మళ్ళీ మీరే కొట్లాడంటే ఇది ఒక పెద్ద డ్రామా యాక్టింగ్ లాగా ఉంటుంది అనమాట. మీ నాయనను ఎందుకు అడగలేదు? మీరు బీసీ రిజర్వేషన్ తగ్గించినప్పుడు, బీసీలకు రాజకీయ పరంగా రిజర్వేషన్ తగ్గించినప్పుడు మీరు ఎందుకు అడగలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము, రోజు అడుగుతా ఉన్నాను. ప్రజలారా, ఈ డ్రామాలు స్టంట్లు నమ్మకండి. ఈనాడు బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. దయచేసి మీరు అందరు గమనించాలి. ఈనాడు బీసీలకి ఎన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చినారు, ఎంతమందికి ఎంపీ పదవులు ఇచ్చినారు, ఎంతమందికి రిజర్వేషన్లు కొల్లగొట్టి ఈనాడు మీరు బీసీలకు అంచివేసే దిశగా మీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు పసిగట్టేటటువంటి చర్యలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు. మీరు మరలా అధికారంలోకి రావాలని చెప్పేసి ఇది ఒక ఇంతకుముందుకి ఏమో దళితులను మోసం చేసింది. దళిత బంధు ఇస్తాము, దళితులకు ఇల్లు ఇస్తాము, దళితులకు భూములు ఇస్తామని చెప్పేసి ఇప్పుడేమో బీసీని నాదం ఎత్తుకున్నారనమాట మొత్తం మీద. అంటే ఏది జర హైప్ అవుతుంటే అది ముంగటేసుకొని కూర్చుంటారు. ఇక దయచేసి కవితక్క గారి డ్రామాలు స్టంట్లు బంద్ చేసి రాజకీయ పరంగా అక్కడికి వచ్చేది చేస్తే బాగుంటుంది. నాణ్యమైన విద్యకు పునాదులు వేస్తున్నాం. రాష్ట్రంలో నూతనంగా 119 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మాణం చేపట్టనున్నాం. రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు అందిస్తాం. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నాం. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ముందుగాల సార్, రాష్ట్రంలో నూతనంగా 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కదా, ఫస్ట్ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. దట్స్ ఆల్ సార్. ఫస్ట్ అన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో, విద్యా సంస్థలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే అది ఒక పెద్ద ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేద ప్రజలంతా రుణపడి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక గద్దెల మీద కూర్చోబెట్టి ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు గిదన్నా చేసి పెడితే బాగుంటుంది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి ఖచ్చితంగా. ఈనాడు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలంటే మొత్తం పీకల మీద కత్తి పెట్టినట్టు ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి. అమెరికా చిన్నారిని దత్తకు తీసుకునే హక్కు భారతీయులకు లేదు. ఇందుకు ఇక్కడి చట్టాలు అంగీకరించవు స్పష్టం చేసిన బాంబే హైకోర్టు. ఇక అమెరికా చిన్నారులను పిల్లలు లేనో దత్తత తీసుకుంటారంటే అది సెట్ కాదని చెప్పేసి చెప్తున్నది అనమాట బాంబే హైకోర్టు ముచ్చట. నాటోవి ద్వంద్వం ప్రమాణాలు. భారత ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం అత్యంత ప్రాధాన్య అంశం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటాం. జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నాం. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. నాటోవి ద్వంద్వ ప్రమాణాలు అన్నట్టు భారత ప్రజల ఇంధన అవసరాలకు తీర్చడం అత్యంత ప్రాధాన్య అంశం. ఖచ్చితంగా ఈనాడు ఒకటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్నది ఎక్స్పోర్ట్ చేస్తాం, మన దగ్గర లేనిది మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి వీటి మీద ఇష్టానుసారంగా ట్యాక్సులు విధించడం, ఇష్టానుసారంగా రేట్లు పెంచడం అంటే ప్రజల మీద భారం వేయడం తప్ప ఈనాడు ఏదంటే ఒంటెత్తు పోకడం అనమాట. ఎవరు చెప్పిన నిర్ణయాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెంచితే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈనాడు ప్రజల ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని ఏదన్నా రేట్లు పెంచాల్సిందిగా కోరుతున్నాం. ట్యాక్సులు కూడా ఇష్టానుసారంగా పెంచడం కరెక్ట్ కాదు. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేస్తా. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడి కరువు కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. ఒక ఛాన్స్ అంటూ వచ్చి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనే మాటే ఉండదు. ఏపీ సీఎం చంద్రబాబు. వాస్తవానికి ఈనాడు రాయలసీమ ప్రాంతాలను చూసుకోవచ్చు, నీరు లేని ప్రాంతాలుగా మనం చూసుకోవచ్చు. ఈనాడు చుట్టుముట్టు నీళ్లుండి రాయలసీమ మాత్రం నీరు లేనటువంటి పరిస్థితిలో భాగంగా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నదులను అనుసంధానం చేస్తూ ఈనాడు సస్యశ్యామలం చేయడానికి శ్రీకారం చుట్టూ చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈనాడు అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యవసాయం పంట మీద ఆధారపడేటువంటి ఆసక్తి లేకుండా అసలు ఇతర ప్రదేశాలకి పనులకు పోతున్నారు. కాబట్టి నాడు రాయలసీమను కూడా సస్యశ్యామలంగా చేయడానికి, పంట పొలాలతోని చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి హర్షించదగ్గ విషయం. సో రైతులకు అందరికీ నేను అండగా ఉంటానన్నట్టు చంద్రబాబు గారు చెప్పుకొస్తున్నారు. నార్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఆగస్టు 15వ తేదీలోపు సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం. 15 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం.
మీ తోట నుంచి ఫ్యాక్టరీకి కిలోమీటర్ ప్రాతిపదికన ప్రభుత్వమే కిరాయి ఇస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆయిల్ ఫామ్ సాగు చేసిన వాళ్ళకి ప్రభుత్వమే కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసి మరి అక్కడ నార్బెట్టలో ఆయిల్ ఫామ్ సాగు చేసినటువంటి రైతులకి అక్కడ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం కానీ అక్కడ డంప్ చేసుకోవడం కానీ, సో ఇది మంచి శుభసూచకంగా భావించుకోవచ్చు. కాబట్టి ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆయిల్ ఫామ్ సాగు పైన కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నమాట. చొక్కా ఏదైనా ఇందిరమ్మ ఇల్లు పక్క ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పక నెరవేర్స్తాం. బీఆర్ఎస్ పాలనలో మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా నిరుపేదలకి ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటోళ్ళు. అది నాడు ప్రభుత్వాలు చేంజ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం లేక బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇట్లా మొత్తం కనుమరుగైనటువంటి సమయంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ఏదైతే హామీ ఇచ్చినారో ఖచ్చితంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు రావాలి, ఇళ్లలో ఉండాలి, గుడిసెలు తొలగిపోవాలి. అసలు మొత్తం మరి కొనాకర్ వరకు ఏం చేస్తారో ప్రజలే చూస్తారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. బీబీ నగర్, సదాశివపేట, జడ్చెర్లలో సోదాలు. లెక్క చూపని నగదును స్వాధీనం. కార్యాలయంలో సీసీ కెమెరాలు లేనట్టు. సీసీ కెమెరాలు ఏడుంటాయి? పైసలు వాళ్ళు ఇచ్చిపోతుంటారు కదా సార్, ఎట్లా మరి సీసీ కెమెరాలు ఉంటే దొరకవటరా? సీసీ కెమెరాలు ఎట్లుంటే ఉండే అవి. కేసీఆర్ సూచనలు స్వీకరించేందుకు సిద్ధం. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో రేవంత్ మాట్లాడారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినమాట. కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు తప్ప కేసీఆర్ పెట్టిన అన్ని అట్లనే ఉన్నాయి. మాకు ప్రజల అవసరాల దృష్ట్యా ఏది అసలు అవసరం, ఏది అవసరం లేదు. అనవసరమైనటువంటి డబ్బులు ఎక్కడెక్కడ దుర్వినియోగమైన గత ప్రభుత్వంలో, సో దాన్ని ఏ విధంగా మేము ఈసారి అధిగమించాలన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అనమాట. రేవంత్ మిమ్మల్ని కోర్టుకు లాగుతా, నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా, దానితో నాకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా, దమ్ముంటే బయట పెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తోంది. గత 19 నెలలుగా రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదు. స్థానిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో రైతు భరోసా అంటూ కొత్త నాటకం ఆడుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన దానికంటే ఎక్కువ యూరియా సరఫరా చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏదైతే కాంగ్రెస్ కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తోంది అని అంటూ రామచంద్రరావు గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈనాడు రైతన్నలు పంట పుక్కలు ఆడబెట్టుకొని లైన్లలో పెట్టి చెట్ల కింద పోయి కూర్చుంటారు ఎండ కొడుతుందని చెప్పేసి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనాడు రైతన్నలు ఇబ్బంది పెట్టవద్దు. కాబట్టి ఏది ఉన్నా సరే కానీ రైతన్నలకి ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు. కాబట్టి రైతులు పని చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి విధంగా సూచనలు చేసుకోవాల్సిందిగా కోరుతాం. సో ఇది ప్రజలను మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.